కొందరు గొప్ప వ్యక్తులు చెప్పిన విజయ సూత్రాలు మీకోసం. ప్రణాళికతోనే ప్రయత్నాలు సఫలం. ఎలాంటి ప్రణాళిక లేకుండా గుడ్డిగా పనిచేసే మేధావి కన్నా ప్రణాళికాబద్ధంగా కృషి చేసే సాధారణ వ్యక్తి త్వరగా విజయం సాధిస్తాడు. లక్ష్య సాధనకు ఏ దిశలో వెళ్ళాలన్న స్పష్టత ఉంటేనే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. అందుకే ఉద్యోగ జీవితమైన వ్యక్తిగత జీవితంలోనైనా పటిష్ట ప్రణాళికలు వేసుకోవడం అలవర్చుకోండి. దీనివల్ల ఒక ప్రణాళిక విఫలమైన మరో ప్రత్యామ్నాయ వ్యూహాన్ని సిద్ధం చేసుకునే చతురత మీ సొంతమవుతుంది అంటున్నారు వారెన్ బఫెట్, ఇన్వెస్టర్. సాకులతో ఎల్లకాలం తప్పించుకోలేరు. మీ వైఫల్యానికి ఒకసారి పరిస్థితులను కారణంగా చూపొచ్చు, మరోసారి ఎదుటి వ్యక్తులపై నింద మోపొచ్చు, ఇంకోసారి మరేదో సాకు చెప్పొచ్చు. కానీ ప్రతిసారి ఇలా సాకులు చెప్తూ తప్పించుకోవడం సాధ్యం కాదు. మీ స్థితికి మీరే కారకులు అని తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత త్వరగా మీరు మీ జీవితానికి బాధ్యత తీసుకోవడం మొదలు పెడతారో అంత వేగంగా మీరు ఎదుగుతారు. ఈ విషయంలో ఆలస్యం చేస్తే అంతే ఎక్కువగా నష్టపోతారు అంటున్నారు రాజ్ సమీని, పాడ్కాస్టర్. మీ పళ్ళెంలో ఎలాంటి పదార్థాలున్నాయి? మీ ఒంట్లోని 800 క్యాలరీలను కరిగించాలంటే గంట సేపు రన్నింగ్ చేయాలి. కానీ అవే 800 క్యాలరీలను మీ ఒంట్లోకి చేరకుండా ఉండాలంటే కేక్ తినకుండా 30 సెకండ్లు నిగ్రహించుకుంటే చాలు. కొవ్వును కరిగించడం మీ లక్ష్యమైతే వ్యాయామాల కన్నా ముఖ్యంగా మీ పళ్ళెంలోంచి ఏ ఆహార పదార్థాలు తీసేయాలన్న విషయంపై మీరు దృష్టి పెట్టాలి అంటున్నారు ఒలివర్ అన్వర్, ఫిట్నెస్ కోచ్. భయాలకు తలొగ్గకండి. కొత్త ప్రయత్నాలు చేయడానికి, సవాళ్లను స్వీకరించడానికి మీరు భయపడటం లేదు. ఓటమి గురించి ఆలోచనలే మిమ్మల్ని భయపెడుతున్నాయి. ఈ ప్రయత్నంలో విఫలమైతే నా పరిస్థితి ఏంటి? ఇప్పటివరకు కష్టపడి సంపాదించుకున్నదంతా కోల్పోతే ఎలా బతకాలి? మళ్ళీ 0 నుంచి మొదలుపెట్టి గట్టెక్కగలనా అనే భయాలు మిమ్మల్ని వెనక్కు లాగుతుంటాయి. వాటిని అధిగమించి ధైర్యంగా ముందడుగు వేయకపోతే మీకు మీరు పరిమితులు విధించుకున్నట్లే అంటున్నారు అవ్జిత్, బ్రాండింగ్ స్ట్రాటజిస్ట్. థ్యాంక్ యూ. యశస్వి భవ.